వెనుకట ఓట్లు వేస్తుంటే ఏమిందురు ఎక్కువ ఓట్లు పడే కంటే ముందుగా రోజు ఒక సార ప్యాకెట్ ఇచ్చి ఇంటిల్లాలి ఓట్లు వేయించుకుందరు లీడర్లు. కానీ ఇప్పుడు ఎట్లున్నది కాలం, సర్పంచ్కు పోటీ చేసేటోడు కూడా సార ప్యాకెట్ వంచలేడు. ఇక ఎమ్మెల్యే ఎంపీలకు పోటీ చేసేటోళ్ళు ఏం పంచుతుండొచ్చు? వాళ్ళు వంచేడి ఒక్కసారి చూపిస్తా చూడుండ్రి, బీరిపోకుండ్రి. వార్త ఏందో చూడాలి మీరు ఖచ్చితంగా. ఎన్నడన్నా ₹1,00,00,000 చూసినారమ్మ మీరు? ₹1,00,000 చూసే భాగ్యమే లేదు మా జీవితాలకు. ఇంకా ₹1,00,00,000 అనయ్యా గట్లాడుగా పడితివి అమ్మో అనుకుంటున్నారు కదా. మీకు ₹1,00,000 ఉంటే కళ్ళకు అద్దుకుంటారేమో కానీ ₹1,00,00,000 కూడా లెక్క చేయని వాళ్ళు ఉన్నారు. ఈ నోట్ల కట్టాలు చూడుండ్రి, అన్ని 500, ₹1,000 కట్టలే. ఒక్కొక్క కట్టల ₹1,00,000 ఉంటాయి. అన్ని ఆస్మాన్ నోట్లే ఎట్లా మెరుస్తున్నాయి చూడు. ఎక్కడియో ఎరికేనా ఈ బెండలని? మీరు ఓట్లేయబోతున్నారు కదా, మీకు వంచేదందుకే పట్టుకొస్తున్నారు. కర్మగాలి పోలీసు వాళ్ళకి ఇక్కిండ్రు. అట్లా జిక్కేపాటికే మనం ఇన్ని పైసలు కన్లారా చూస్తున్నాం కానీ లేకపోతే చూద్దుమా? అయితే ఈ పైసల సంగతి చూద్దాం ఒక పారి. అయితే ఒక ఆయన బెంగళూరులో ఉంటాడట. ఈడ మన హైదరాబాద్లో ఎంబీఎస్ సొమ్ముల దుకాణం ఆయనకు ఈ పైసలు పంపిండట బెంగళూరుకి వెళ్ళి. ఇక ఆడ బస్సులో వేసుకొస్తుంటే శంషాబాద్ దగ్గరికి రాగానే మన పోలీసు వాళ్ళు ఏమున్నాయి బస్సులా అని ఎంకులాడితే ఇగో ఈ సూట్ కేసులు దొరికినాయట. ఏమున్నాయి ఇంట్లో అని తీసి చూస్తే 7 సూట్ కేసుల నిండా పైకమే ఉన్నదట. వీటిని తీసుకొస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. చెప్పుండ్రి రాయి వేడికెళ్ళి తెస్తున్నారు, ఏం కథ ఎవరికి ఇస్తున్నారని అడిగితే గిట్లా గాయన తీసుకురమ్మన్నాడు, మా కమిషన్ ఇస్తా అంటే తెస్తున్నాం అన్నాడట. ఓ చిట్టి కాగితం ఏం లేకపోయే వర్కాల పోలీసు వాళ్ళు ఓట్ల వంచడానికే తెస్తున్నారు ఈ పైసలని అనుకుంటున్నారు. అంతేనా సారు? ₹8,52,50,000 సీజ్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ వాళ్ళ పేరు ప్రశాంత్ జితేంద్ర సురయ. ₹1,00,300 కమిషన్ బేసిస్ మీద ఈ డబ్బుని హైదరాబాద్ తీసుకొస్తున్నాడు. అమ్మో, 8,18,00,000 పైసలా ఇంకేమన్నా? మన దేశంలోనే ఈ తీరుగా పైకం ఒక్కటే పారి దొరుకుడు ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. అయితే ఈ పైకం తీసుకోవాల్సిన మనిషి కూడా పరారైండట. నిజంగా వ్యాపారం కోసమే తెస్తే మరి ఎందుకు పరారైనట్టు అని గుసగుస పెడుతున్నారు టీవీలలో వార్తలు రాసుకునేటోళ్ళు కూడా.